హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నా రజనీ గారు జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఏ పార్టీ అనేది అయితే క్లారిటీ లేదు, కానీ ఏంటో అంటే చాలామందిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం బయట. అంటే రాజకీయాల్లో ఓసరవల్లు అంటారు. ఇక్కడి నుంచి ఆ పార్టీకి వెళ్ళగానే అసలు ఎంత అప్పటిదాకా మాట్లాడినవి, తిట్టినవి, ఇష్టానుసారం చేసినవన్నీ మర్చిపోతారు అని గతంలో మనం విన్నాం. కానీ ఇక్కడ అంతకు మించి నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఇలా మాట్లాడి ఇలా మాటలు మార్చేసి ఉండేటువంటి వ్యక్తులను అయితే మనం చూడలేదు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఆరోగ్యం గురించి కూడా ఎంత దిగజారిపోయి మాట్లాడారో మనకు తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడైపోయాడట. అంబటి రాంబాబు గారు ఇంకా గొప్ప, దేశంలోనే చాలా గొప్ప నాయకుడిగా ఆవిడకి కనిపిస్తున్నారు. ఇక్కడ సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తితో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆమె వకాల్తా పట్టుకుని లాయర్గా కోర్టులో ఎలా వాదించాలో పక్కన పెడితే, ఇప్పుడు డిబేట్ల మీద డిబేట్లు, ఛానల్స్ మీద ఛానల్స్, అన్ని ఛానల్స్ని ఒక రేంజ్లో ఆడుకుంటూ వాడుకుంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాండ్ అంబాసిడర్గా, ఆయన మంచితనాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆమె కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు గతంలో మాట్లాడినవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకొచ్చి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈమెంటి గజనీ కాదు, అదే రజనీ కాదు గజనీ అని అనేక రకమైనటువంటి టైటిల్స్ పెట్టి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి, అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఎందుకు తరిమేశారు? నిజమే, మీరు విన్నది కరెక్టే. ఆమె ఏం చెప్తుందంటే, అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడినందుకే పార్టీ నుంచి నేను దూరం అయ్యాను అని చెప్పి చెబుతుంది. కానీ నిజం ఏంటంటే, నాకు కొంత అవగాహన ఉంది. ఎందుకంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఛానల్, నేను TV24లో అప్పుడు వర్క్ చేసేవాడిని. అప్పుడు ఆ ఛానల్ ఆఫీస్ ఓపెనింగ్కి కన్నా రజనీ గారిని ఇన్వైట్ చేశాం. 2025-24 ఎండింగ్లో అనుకుంటున్నాను, నాకు బాగా గుర్తు. 24 ఎండింగ్లో ఆవిడని ఆహ్వానించినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఈ రోజే నాకు లెటర్ అందింది, మళ్ళీ నేను అక్కడికి వస్తే బాగోదేమో. పర్లేదు మేడం, ఇది మీడియా ఛానల్ కదా, అందరూ పిలుస్తాము, అటు చాలామందిని మిగతా పార్టీల వాళ్ళని కూడా పిలుస్తున్నాం, మీరు కూడా రండి మేడం అని చెప్తే, వద్దొద్దులే, ఎక్కువ మంది జనసేన వాళ్ళు కనిపిస్తారు, మళ్ళీ నేను వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో తెలియదు, వద్దులే అని చెప్పింది. ఏంటి అనే దాని మీద నిన్న కొంతమంది జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి దాసరి కిరణ్ గారు కావచ్చు, రాయపాటి అరుణ్ గారు కావచ్చు, కీర్తన గారు కావచ్చు, మిగతా శివపార్వతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. కన్నా రజనీ గారిని పార్టీ నుంచి ఎందుకు ఆ టైంలో తరిమేశారు అంటే, చాలా ఇలాగ నోటికి ఏదొస్తుంది మాట్లాడేయటం ఆవిడ అప్పటి నుంచే చేసిందట. సో అప్పుడే ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించేశారు. మీరు కరెక్ట్గా చూస్తే కనుక 2024 నాకు తెలిసి ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో మా ఆఫీస్ ఓపెన్ అయింది కూడా. అప్పుడు ఆమె అప్పటి నుంచి ఆ తర్వాత జనసేన అధికార ప్రతినిధిగా ఆమె బయటకు రాలా. జనసేన నాయకురాలుగా, వీర మహిళగా, అడ్వకేట్గా, ఇంకొకటిగా వచ్చింది తప్ప అధికార ప్రతినిధి అనేటువంటి ట్యాగ్ అప్పటి నుంచి ఆమె వేయొద్దు అని చెప్పి నేను చేసినటువంటి చాలా డిబేట్లో కూడా చెప్పింది. అలాంటి ఆమె గతంలో ఏం మాట్లాడింది, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ కుటుంబం గురించి ఇప్పుడేం మాట్లాడుతుంది అనేది మీకు ఆల్రెడీ మిగతా ఛానల్స్, ఆవిడ తిరుగుతున్నటువంటి ఛానల్స్ అదే పనిగా ఉద్యోగంగా, వృత్తిగా, లాయర్ వృత్తిని మానేసి ఇక్కడ ఆయనకి డబ్బా కొట్టడం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్గా తీసుకెళ్ళడం, హైప్ చేయడం, KGF ఎలివేషన్స్ ఇవ్వడం కోసం ఆవిడ పడుతున్నటువంటి కష్టం పాపం ఇలా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోల్స్కి పాపం అంతా పాడైపోతుంది. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిందో ఒకసారి. సో రంగా గారి పక్కన తిరిగిన అనుచరుడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారి వ్యాపారం బాంబుల వ్యాపారం, రంగా గారు చనిపోయింది బాంబు పేరు. అప్పట్లో పృథ్వీనారాయణ గారు ఉండేవాళ్ళండి డిపార్ట్మెంట్ లో. ఆయన చెప్పిన విషయ సమాచారం ప్రకారం అవి కడప బాంబులు. కడప నుంచి బాంబు బయటికి వెళ్ళాలంటే రాజారెడ్డి గారు విసిరేయకుండా, రాజారెడ్డి గారు చెప్పకుండా, ఎవరు తీసుకెళ్తున్నారో తెలియకుండా, ఎవరిని అపమార్చడానికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఒక్క బాంబు కాదు కదా, బాంబులోని గాజు పెంకు కూడా బయట. ఆ బాంబులు కడప నుంచి వచ్చి ఇంకా ఇది ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆ టైంలో రంగా గారిని హతమార్చినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళందరూ పావురాల గుట్టలో మాంసపు ముద్దలైపోయి ఎలా ఉన్నారో, రాజారెడ్డి గారు ఏ బాంబుల్లో ఎలా అలిగిసిపోయారో మనందరికీ తెలుసు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి మాటలు. మరి గతంలో మరి
జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలినట్టుగా పాపం ఏమన్నా దెబ్బ తగిలిందా? అప్పట్లో హాస్పిటల్లో కొంత ఏదో స్ట్రోక్ వచ్చింది అని చెప్పి అన్నారు. మరి అప్పుడు ఏమన్నా చేంజ్ అయినాయా మైండ్ అనేది అర్థం కాల. మొత్తానికి ఏదైతే కానీ కన్నా రజనీ గారు ఎంత కష్టపడి ఎలివేషన్స్ ఇస్తున్నారో అక్కడ గతంలో మాట్లాడినటువంటి ఆడియోసు వీడియోసు ఊరికే పోవు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అవన్నీ తీసుకొచ్చి పాపం ఆవిడ ముందు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కన్నా రజనీ గారు దయచేసి గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టారు? ముఖ్యంగా మిమ్మల్ని ఒక మీటింగ్కి వెళ్ళి వస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది మీ మీద దాడి చేయబోయారు అనేటువంటి మాటలు ఆ రోజు మీరు చెప్పారు, మేము విన్నాం కూడా. గుర్తుందా? అసలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం అనలేదు, ఇలా ఎప్పుడు ట్రోల్ చేయలేదని మాట్లాడారు కదా. అదొకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే మిగతా ఇష్యూస్ చాలా ఉన్నాయి అనుకుంటే వాటి గురించి మాట్లాడుకుంటే చాలా శాంతంగా ఉంటుంది. అవన్నీ కన్నా ముందు మీరు ఈ పేరు రావడానికి, మీకు కన్నా రజనీ అనేటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియటానికి మీకంటూ ఒక సెలబ్రిటీగా హోదా వచ్చినటువంటి పరిస్థితికి జనసేన కారణమో కాదో తెలుసుకోండి. అలాంటి జనసేన పార్టీకి, అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కనీసం మీ కులపోడను, మీకు కనీస గౌరవం లేకుండా ఇలా ఇష్టానుసారం వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో ఆయన హెల్త్ ఇష్యూస్ను కూడా మీరు వల్గర్గా నీచంగా క్రిటిసైజ్ చేస్తూ, అంటే వెటకారంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోయారో. వైఎస్ఆర్సీపీకి సంబంధించి దిగజారుడుతనం గురించి మనకు తెలుసు. అంతకన్నా దిగజారుతారని ఎవరు అనుకోలే. దాంట్లో మీరు ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరిలో మీరు ఆ దిగజారుడుతనంలో టాప్లో ఉంటారని మాత్రం అనుకోవచ్చు.